జనం రగులుతున్న వేళ జగన్ జగన్ కదులుతున్న వేళ ఓయ్ జనం 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 రగులుతున్న వేళ జగన్ కదులుతున్న వేళ ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు ఏ యుగ పురుషుడో కాడు మన అందరిలో ఒకడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు వాడెవ్వడు వీడెవ్వడు జగనన్నకు అడ్డెవ్వడు జనం గుండె చప్పుడైన రాజన్నకు బిడ్డడు రాజన్నకు బిడ్డడు రాజన్నకు బిడ్డడు అణగారిన జనం కోసమా ఆశాదీపమైన వాడు హింస రచన ధ్వంస నచన ఎదిరించే మొనగాడు అమ్మ తోడు ఇతడు భయమెరుగని వాడు అణగారిన గుండెల్లో అగ్గి రాజేస్తాడు అసురుల పాలిట అగ్గి పిడుగవుతాడు కూటమి కుట్రలను కూలదోసి తీరుతాడు సమర భూమిలో అలు పెరుగని అర్జునుడు ఆ పన్నులనాదుకునే జగన్నాథుడితడు రైట్ ఒక అరగంట క్రితం అక్కడ దేవరపల్లి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ నుంచి దేవరపల్లి మార్కెట్ యార్డ్కు ఒక 2 కిలోమీటర్ల ఉంటుంది దూరం. కానీ పడుతున్న సమయాన్ని బట్టి చూస్తే కనుక ఎప్పుడు వెళ్తారు అనేది ప్రస్తుతం క్లారిటీ లేని సిచ్యువేషన్. అడుగడుగున అశేష జన సందోహం. ఆయన అభిమానులు ముఖ్యంగా రైతులు ఆయనకు ఘన స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్న పరిస్థితి. సో ముందుకి కదలనివ్వాలి వెహికల్ అంటూ స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మరీ విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు మనం కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్ కాన్వాయ్ వెంటే జనం నడుస్తూ జగన్ వంటే జనం అనే దానికి మరొకసారి ఉదాహరణగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆక్వా రైతులకు మద్దతుగా ఆయన వచ్చినప్పుడు కానీ ఇటీవల కాలంలో సీదిరి అప్పలరాజుకు మద్దతుగా ఆయన్ను పరామర్శించడానికి శ్రీకాకుళం పర్యటనలో కానీ ఇదే దృశ్యాలు మనం చూసాం. ప్రస్తుతం పొగాకు రైతులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దేవరపల్లి చేరుకున్నారు. ఆయన మార్కెట్ యార్డ్కు కాసేపట్లో చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న శేష జన వాహిని ఆయనను దగ్గరగా చూడాలి, ఒక్కసారి కరచాలనం చేయాలి, వీలైతే ఒక సెల్ఫీ తీసుకోవాలనే ఉత్సాహం తరచూ చూపిస్తూ ఉంటారు. ఆయన కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అందరినీ ఆయనే స్వయంగా కొంచెం ముందుకి పోనివ్వండి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు. తనదైన మార్కులో కూడా 2 చేతులు జోడించి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే పొగాకు రైతులతో మాట్లాడతారు. వారు పడుతున్న బాధలు వారి మాటల్లోనే వింటారు. ఏ రకంగా వేలం జరుగుతోంది, ఏ రకంగా మద్దతు ధర అందని పరిస్థితులు ఉన్నాయి, సో ఉత్పత్తికి ఏ రకంగా ఉత్పత్తి అవుతుంది, ఎకరా పంటకు ఎంత ఖర్చు అవుతుంది, కానీ వాళ్లకు మిగులుతున్నది ఎంత, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ అనిల్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. అనిల్ చెప్పండి, సో హెలిప్యాడ్ నుంచి మార్కెట్ యార్డ్ ఎంత దూరం ఉంటుంది, కానీ పడుతున్న సమయం బట్టి చూస్తే ఏం చెప్పాలి? పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న రైతులు అభిమానుల విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, దేవరపల్లి హెలిప్యాడ్ వద్ద దిగినటువంటి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం లభించింది. పొగాకు రైతులతో పాటు రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున వేలాదిగా తరలించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. జన నిరాజనం పంపినటువంటి విజువల్స్ సాక్షి దీనిపై చూడొచ్చు. హెలిప్యాడ్ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దాదాపు 2 కిలోమీటర్ల ఈ దూరం రావడానికి
చాలా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దారి పొడవునా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులంతా కూడా తరలి వచ్చారు. ఎందుకంటే రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఒక పొగాకు రైతులు మాత్రం కాదు, వివిధ పంటలు పండించేటువంటి రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నారు. తమ బాధలు చెప్పుకునేందుకు వైఎస్ జగన్ కలిసేందుకు వారంతా కూడా తరలి వస్తున్నటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే మరి కాసేపట్లోనే ఆ పొగాకు కొనుగోలు కేంద్రానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులతో ఆయన నేరుగా మాట్లాడబోతున్నారు. వారికి భరోసా కల్పించబోతున్నారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా పొగాకు ధర అనేది పాతాళానికి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. వైఎస్ జగన్ ఉన్నప్పుడు సాధారణంగా చూసుకున్నట్లయితే యావరేజ్ ధర 300కు పైగా ఉండేది. ఇప్పుడు 180 రూపాయలు, 180 రూపాయల నుంచి 200 మధ్య ఉన్నటువంటి ఈ ధరను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్న మా బాధను, మా గోడును ప్రభుత్వం వినడం లేదనే ఆవేదన ప్రతి ఒక్క పొగాకు రైతులను కనిపిస్తా ఉంది. మార్కెట్ ను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగంలోకి దింపి నేరుగా మార్కెట్ ద్వారా పొగాకును కొనుగోలు చేసి రైతులకు మేలు చేశారని చెప్పి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2019-24 మధ్యలో జరిగినటువంటి రైతులకు మేలుని వారంతా గుర్తు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పొగాకు అప్పుడు ఏవైతే కొనుగోలు సంస్థలు ఉంటాయో అవి కొనుగోలు చేయలేనప్పటికీ మార్కెట్ ద్వారా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెట్ ని స్టెబిలైజ్ చేశారనే ఆ పరిస్థితులను కూడా ఇక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులు గాని, రైతు సంఘం నాయకులు గాని గుర్తు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. జగన్ కదులుతున్న వేళ జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి, జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.